హాయ్ గైస్, నేనైతే 3 మీటర్స్ క్లాత్ అయితే తీసుకున్నానండి. ఇది మనకి చాలా ఎక్కువే అవుతుంది. కుర్తాకి మ్యాక్సిమం 2.5 అయితే సరిపోతుంది. నేనేంటంటే కుర్తా కోసం మా వారి కోసం అయితే తీసుకున్నాను. దీన్ని చూసారు కదా, నేను 2 ఫోల్డ్స్ అయితే చేస్తున్నానండి. 2 ఫోల్డ్స్ అయితే చేసి 36 లెంత్ అయితే తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను 35 అంటే 1 ఇంచ్ తగ్గించి అంటే మడత పెట్టడానికి కూడా మార్కింగ్ అయితే చేసేస్తున్నానండి, క్లియర్గా ఉండాలని చెప్పేసి. ఇదేంటంటే నేను సెకండ్ టైం స్టిచ్ చేయడం అనమాట, అందుకని అన్నీ క్లియర్గా చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి నెక్ వచ్చేసి వెడల్పు లెంత్ కూడా 3 అండి. దాని సేమ్ రౌండ్గా అయితే మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఈ వెడల్పు వచ్చేసి 12 ఇంచెస్ వేసుకున్నానండి. 12 ఇంచెస్ వేసుకుని ఈ షోల్డర్ ఉంది కదా, అదైతే నేను 5 ఇంచెస్ పెట్టాను. 5 ఇంచెస్ పెట్టిన తర్వాత ఇక్కడ ఏంటంటే చూసారు కదా, పైన స్టార్టింగ్ నెక్ దగ్గర నుంచి జస్ట్ ఒక 1/2 ఇంచ్ తగ్గించుకుని అలా మనం మార్కింగ్ అయితే చేసుకోవాలండి. అప్పుడు మనకి షోల్డర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి నేను మార్కింగ్ చేస్తున్నాను. సేమ్ అదేనండి, మనం చంక కోసం తీసుకుంటాం కదా, 6 అయితే మార్కింగ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి నేను 11 మార్కింగ్ చేస్తున్నాను. 11 మార్కింగ్ ఎందుకు చేస్తున్నానంటే మనకి నడుము దగ్గర లూజ్ అయితే ఉంటుందండి, అందుకని చెప్పేసి ఆ లూజు 12 ఇంచెసే మనం కుట్టేసామంటే అంత లుక్ బాగోదు. అందుకని చెప్పేసి నేను 11 ఇంచెస్ దగ్గర అయితే మార్కింగ్ అయితే చేసేస్తున్నాను. నేనేంటంటే ఫస్ట్ మార్కింగ్ చాలా లైట్గా చేస్తానండి. నెక్స్ట్ వచ్చేసి థిక్నెస్ అనేది పెంచుతాను అనమాట. ఎందుకంటే ఇన్కేస్ ఏమైనా మిస్టేక్స్ అవి ఉన్నా మనం చెరుపుకోవడం దానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి నేనైతే అలా చేస్తాను, మీకు చెప్తున్నాను అనమాట. 12 ఇంచెస్ వెడల్పు తీసుకున్నాను, ఇక్కడైతే 11 తీసుకున్నాను. 11 దగ్గర మార్కింగ్ చేసి ఇప్పుడు మనం ఏంటంటే చూడండి, డ్రెస్కి ఎలాగైతే షేప్ అనేది మనం డ్రా చేస్తామో ఈ కుర్తాకు కూడా అలాగే షేప్ అనేది డ్రా చేయాలండి. నేను డ్రా చేస్తాను చూడండి షేప్ అనేది. మీ దగ్గర ఏమన్నా షేపు తీసుకుని స్కేల్ ఉంటే కనుక దాన్ని పెట్టి డ్రా చేసుకోవచ్చు. నాకంటే అలవాటు ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా అయితే డ్రా చేసేస్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కట్స్ ఇస్తాం కదా, ఈ కట్స్ కోసం నేనైతే మళ్ళీ లెంత్ అనేది మార్కింగ్ అయితే చేస్తున్నాను. నేను ఈ కట్స్ కోసం 26 ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి. 26 అంటే మీరు హైట్ని బట్టి మా వారి హైట్ అయితే 5'7" ఉంటుందండి. నేను ఆ హైట్ పెట్టి చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఆర్మ్ రౌండ్ అయితే నేను డ్రా చేసి మార్కింగ్ ఎలాగైతే చేశానో సేమ్ అలాగే కటింగ్ అయితే చేస్తున్నానండి. ఇప్పుడు నేను కట్ చేసిందంతా ఫ్రంట్ పార్ట్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ అనేది కట్ చేస్తాము. సేమ్ అండి, బ్యాక్ పార్ట్ కూడా ఏమీ పెద్ద ఉండదు. ఈ పార్ట్ వేసుకుని మనం జస్ట్ పై నెక్ అనేది 2 ఇంచెస్ అయితే పెంచుతాము, కొంచెం మెడ కూడా పెంచుతాము, అంతే. అంతకుమించి ఏమీ ఉండదు, పెద్ద కష్టం ఏమీ కాదండి. కుర్తా కుట్టడం అనేది చాలా ఈజీ. నేనైతే ఇది సెకండ్ టైం కుట్టడం అని చెప్పాను కదా, ఇక చూసారు కదా, నేను ఫ్రంట్ పార్ట్ వేసి బ్యాక్ పార్ట్ అయితే మార్కింగ్ చేసి తీసేసానండి. ఎందుకంటే టైం సేవ్ అవుతుంది కదా అనేసి. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ ఎలాగైతే మార్కింగ్ చేసామో సేమ్ బ్యాక్ పార్ట్ కూడా అంతేనండి. ఇదేంటంటే జస్ట్ ఒక 2 ఇంచెస్ పెంచుతాము. ఏంటంటే బ్యాక్ నెక్ వచ్చేసి బాగా పైకి ఉండాలి కాబట్టి పొడుగు వచ్చేసి 1 ఇంచ్ పెడతాము. ఇది వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ అయితే పెట్టి నేనైతే ఎలా అయితే కటింగ్ చేస్తున్నానో సేమ్ అలాగేనండి. షోల్డర్ కూడా అంతే. ఇదేంటంటే ఇందాక మనం పైకి పెట్టాం, ఇదేంటంటే కొంచెం కిందకి దించుతాం అనమాట. కిందకి దించి మార్కింగ్ అయితే చేసుకుని సేమ్ కటింగ్ అయితే చేసేసుకోవచ్చండి కంప్లీట్గానే. కటింగ్ చేసుకున్న తర్వాత నేనైతే నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అయితే కటింగ్ చేస్తానండి. హ్యాండ్స్ కటింగ్ ఏంటంటే చూసారు కదా, నేను ఎలా అయితే క్లాత్ వేస్తున్నానో ఇది వచ్చేసి నేను 3/4 హ్యాండ్స్ పెడదాం అనుకుంటున్నాను. ఫుల్గా కప్స్ అవి ఏమీ ఇవ్వకుండా కొంచెము ట్రెండీగా కొట్టాలనుకున్నాను. అందుకని చెప్పేసి మార్కింగ్ నేను హ్యాండ్స్ వచ్చేసి నేను 21 పెట్టానండి. 21 అయితే సరిపోయింది. ఇప్పుడు వచ్చేసి 21 స్టార్టింగ్ నుంచి ఇక్కడ 3కి కరెక్ట్గా మార్కింగ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి కింద చంక తీస్తాం కదండి, దానికోసం అని చెప్పేసి ఆర్మ్ రౌండ్ అనేది కరెక్ట్గా చేసుకోవాలి. సేమ్ మనం బ్లౌజెస్కి ఎలాగైతే మార్కింగ్ చేస్తామో జెంట్స్ దానికి కూడా అలాగే రౌండ్ తీసుకోవాలండి. రౌండ్ తీసుకోవాలి, అలాగే చంక లోతు కూడా తీసుకోవాలన్నమాట. ఇంకోండి చూసారు కదా, నేను లాంగ్ అనేది పెట్టేసి మామూలుగా మార్కింగ్ అయితే చేసేసాను. చెయ్యి ఎంత లాంగ్ తీసుకోవాలనేది తీసుకొని కటింగ్ అయితే చేసేస్తున్నాను. కటింగ్ కంప్లీట్ అయిన తర్వాత చంక లోతు తీస్తామని చెప్పాను కదా, చూడండి 2 పట్టుకుని తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లోనే మనకి లోతు అనేది తీస్తామండి. ఎందుకంటే మనం ముడతలు రాకుండా ఉండడానికి అని చెప్పేసి. బ్లౌజ్కి అయితే పర్ఫెక్ట్గా తీయాలి, దీన్ని మామూలుగా తీసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే కుర్తా లూజ్గానే వేసుకుంటారు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి కుర్తాకి పాకెట్ కూడా కుడుతున్నానండి నేను. దీని లెంత్ వచ్చేసి 20 ఇంచెస్ లెంత్, వెడల్పు వచ్చేసి 7 అండి, 7 ఇంచెస్.
7 ఇంచెస్ పెట్టి కట్ చేయాలి. కట్ చేసి దీనికి కూడా చిన్న కటింగ్ అయితే ఉంటుంది, మీకు చూపిస్తాను చూడండి. దీనికి ఎలా కటింగ్ చేసుకోవాలంటే 7 వెడల్పు తీసుకున్నాం కదండి, అంతే 7 ఫోల్డ్ చేసుకోవాలి. 7 ఇంచెస్ ఫోల్డ్ చేసుకుని కటింగ్ అయితే చేస్తాము. మళ్ళీ దాన్ని 2 మడతల కింద వేయాలండి. 2 మడతల కింద వేసి చూస్తున్నారు కదా నేను ఎలాగైతే ఫోల్డ్ చేస్తున్నానో అలా 2 మడతల కింద చేసి ఇక్కడ ఇటు సైడ్ అయితే కటింగ్ అయితే చేయాలి. మనం 2 మడతలు అయ్యింది కదా, అటువైపు వేయకూడదు, సింగిల్ పీస్ ఉన్న చోటే కటింగ్ అయితే చేయాలి. మళ్ళీ నేను మార్కింగ్ అయితే చేస్తున్నాను మీకు చూపించడానికి. రౌండ్గా కొంచెం తీసుకోవాలి, రౌండ్గా తీసుకుని ఆ మార్కింగ్ అనే దాని మీద కటింగ్ అనేది చేసేసుకోవాలండి. మళ్ళీ సేమ్ మనకు అదేం తగ్గదు, ఇక్కడ చిన్నదైతే తగ్గుతుంది. నేనైతే ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఫ్రంట్ బటన్స్ పెడతాం కదండి, బటన్స్ దగ్గర అయితే కటింగ్ చేసేసి ఫ్రంట్ దగ్గర అయితే కుట్టేస్తున్నాను. ఇదేంలా కుట్టాలంటే సేమ్ మనం చూడండి జిప్ వైజ్ కుడతాం కదా, జిప్స్ ఎలా అయితే స్టిచ్ చేస్తామో దీనికి కూడా అలాగే స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. నేను చేసే స్టిచ్చింగ్ చూస్తే మీకు తెలుస్తుందండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్కి పెట్టి కట్ చేశాను. ఇది లెంత్ వచ్చేసి నేను 2 తీసుకున్నానండి. కంప్లీట్ మనం ఎంత పెట్టుకోవాలంటే అంటే నేను ఒక 2 బటన్స్ పెడితే చాలు అనుకున్నాను, అందుకని చెప్పేసి నేను అలాగైతే తీసుకున్నాను. సేమ్ ఇటువైపు అయితే ఎలా స్టిచ్ చేసామో అటువైపు కూడా అలాగే స్టిచ్ చేసుకుంటామండి. నాకైతే చాలా నీట్గా వచ్చింది. ఇది ఏంటంటే లోపలికి ఫోల్డ్ అయిపోతుంది అనమాట. చూసారు కదా నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో, మీరు స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా చూస్తే తెలుస్తుందండి. నాకు ఫ్రంట్ నేనంటే 2 బటన్సే అనుకున్నాను, అవి కూడా ప్రెస్సింగ్ బటన్స్ అనమాట. చూసారు కదా. మళ్ళీ నెక్స్ట్ ఇటువైపు కూడా సేమ్ అలాగే స్టిచ్ చేస్తున్నాం. పైన పెట్టి ఇటువైపు అయితే లోపల పెట్టి స్టిచ్ చేసాము, ఇటువైపు వచ్చేసి మనం పైన పెట్టి స్టిచ్ చేస్తున్నామండి. పైన పెట్టి స్టిచ్ చేసి దాని మీద స్టిచ్ అనేది వేసేస్తే మనకి కొత్త లుక్ అనేది అయితే ఫ్రంట్ బటన్స్ పెట్టుకోవడానికి అయితే క్లియర్గా అయితే వచ్చేస్తుందండి. చూసారు కదా. ఇక్కడ ఏంటంటే ఫినిషింగ్ ఇచ్చేటప్పుడు మనం టాకా అనేది డాట్స్ అనేది కొంచెం గట్టిగా ఇచ్చుకోవాలి. చూసారు కదా ఫ్రంట్ అయితే ఇలాగ వచ్చింది. నెక్స్ట్ మనం ఇది పైన కూడా కుట్టు అనేది బాగా వేసుకోవాలండి. కరెక్ట్గా పడిందా లేదా చూసుకుంటా బాగా వేసుకోవాలి. నాకు సేమ్ బ్లూ కదా, కొంచెం ఆ రోజు కొంచెం రైనీగా ఉందండి, సరిగ్గా కనిపించట్లేదు. మీకు తెలుసు కదా నేను ఇదంతా మొబైల్లోనే షూట్ చేస్తాను. మ్యాక్సిమం నా ఎఫర్ట్స్ అన్నీ పెడుతున్నానండి మీకు నీట్గానే చూపించాలనేసి. పైన ఒక కుట్టు అయితే వేసేస్తున్నాను నేను. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి షోల్డర్స్ అయితే స్టిచ్ చేస్తున్నానండి. షోల్డర్స్ చూసారు కదా నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో అలాగే స్టిచ్ చేయాలి. షోల్డర్స్ స్టిచ్ చేసిన తర్వాత మనకి ఏంటంటే షర్ట్కి మళ్ళీ పైనుంచి కుట్టు అనేది అయితే వేయాలండి. అప్పుడే ఈ అంటే జెంట్స్ కుర్తా, జెంట్స్ షర్ట్ ఎప్పుడు మనం లోపల కుట్టే వేసేయకుండా పైన కూడా కుట్టేస్తేనే ఆ లుక్ అయితే వస్తుందండి. మీరు గమనించండి జెంట్స్ షర్ట్స్ అనేవి ఎలాగుంటాయి అన్నది తెలుస్తుంది. నేను చూసారు కదా లోపల స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ పైన స్టిచ్ అయితే వేస్తున్నాను. యాక్చువల్గా నేను ఇందులో ప్యూర్ కాటన్ దొరుకుతుందని చాలా ట్రై చేశాను, నాకు ఇక్కడ దొరకలేదు. అందుకని నేనైతే రేయాన్ అయితే తీసుకున్నానండి. దీన్ని నేను ముందు గెంజి పెట్టి ఆరేసాను, లేదంటే అస్సలు మనకి జారిపోతూ ఉంటుందండి. మీరు కూడా ఇలాగ స్టిచ్ చేయాలనుకుంటే కనుక ముందుగా గెంజి పెట్టి ఆరేసి కుదిరితే ఇస్త్రీ కూడా చేసేసుకోండి. నాకైతే ఇస్త్రీ చేసి పని లేకుండా అయిపోయింది, బాగానే పర్ఫెక్ట్గానే వచ్చేసింది గెంజి పెట్టి ఆరేయడం వల్ల. మీరు కూడా చూసుకోండి. చూసారు కదా సేమ్ ఇది కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి పైనే. ఇది కూడా కంప్లీట్ అయిపోయింది, కంప్లీట్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి షోల్డర్ కుట్ అనేది ఎలాగా వచ్చిందన్నది. నెక్స్ట్ వచ్చేసి నేను నెక్ రౌండ్ ఎంత ఉన్నదన్నది ఎలా కొలవాలో చూపిస్తున్నాను చూడండి. చూసారు కదా ఫస్ట్ మనం ఎలా అయితే స్టిచ్ చేసామో ఫ్రంట్ బటన్స్ పెట్టుకోవడానికి వాటి రెండింటిని పట్టుకుని ఇలాగైతే నీట్గా పెట్టుకుని కొలత అయితే కొలవాలండి. ఇది ఏంటంటే నాకు 9 వచ్చిందనమాట. 9 వస్తే దీనికి కటింగ్ ఎలా చేశాను అన్నది చూస్తాను చూడండి, మీకు చూపిస్తున్నాను చూడండి. 9 వచ్చింది. 9కి
నెక్కి క్లాత్ కట్ చేసుకోవడానికి నేను 9 ఇంచెస్ వచ్చింది కదండి, అంతే లెంత్. అంటే టోటల్ మనకి 18 వస్తుంది అనమాట. అంటే హాఫ్ వేసి ఫోల్డ్ చేస్తాం కాబట్టి అలా సరిపోతుంది. మీకు అలా చెప్తున్నాను చూడండి. ఇంకోండి 9 అయితే తీసుకున్నాను. 9 తీసుకుని టోటల్ వెడల్పు వచ్చేసి 4 తీసుకున్నాను. మళ్ళీ దీన్ని మిడిల్కి అయితే ఫోల్డ్ చేయండి. మిడిల్కి ఫోల్డ్ చేసి ఇంకోండి చూడండి నేను ఎలా అయితే డ్రా చేశానో అలా డ్రా చేయండి. ఇక్కడ ఏంటంటే 2 ఇంచెస్ దగ్గర ఒకసారి మార్కింగ్, 3 ఇంచెస్ దగ్గర ఒకసారి మార్కింగ్ చేయండి. 2 ఇంచెస్ 3 ఇంచెస్ మార్కింగ్ చేసిన తర్వాత పైన చూడండి సెంటర్ ఉంది కదా, ఈ సెంటర్ దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడ బ్యాక్ సైడ్కి ఒక 1 ఇంచ్ పెట్టుకుని ఇక్కడ కిందేమో 1/2 ఇంచ్ తగ్గించి రౌండ్ అనేది చేసుకోండి. మనకి చైన్ నెక్కి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ కింద కరెక్ట్గా మనం 1/2 ఇంచ్ మార్కింగ్ చేసాం కదా, 1 ఇంచ్ మార్కింగ్ చేసి కొంచెం పక్కకు పెట్టి కటింగ్ అయితే 1 ఇంచ్ గ్యాప్ పెట్టి చేసామనంటే 1.5 అంటే మనకి చైన్ నెక్ ఎంత వెడల్పు కావాలనుకుంటున్నామో దాన్ని బట్టండి. జస్ట్ 1.5 పెట్టాను నేను. 1.5 1 అలా పెట్టుకుంటే సరిపోతుంది. జస్ట్ అదే మార్కింగ్ ఇటువైపు కూడా వచ్చేస్తుందండి. దాన్ని మార్కింగ్ చేసుకుని మనం కటింగ్ అయితే చేసేసుకుంటే చైన్ నెక్కి వచ్చేస్తుంది. ఇందులో మీకు దగ్గర బక్రం ఉంటే బక్రం యూజ్ చేయండి. నా దగ్గర ఆ టైంకి బక్రం లేక లైనింగ్ పీస్ ఉంటే నేను సపోర్టింగ్ కోసం అని చెప్పేసి లైనింగ్ పీస్ అయితే తీసుకుని కటింగ్ అయితే చేసేసానండి. నాకైతే పర్ఫెక్ట్గా వచ్చేసింది. చూసారు కదా, అది రౌండ్ కూడా చేసుకోవాలన్నమాట. లేదంటే మనకి అంటే షార్ప్నెస్గా వచ్చేస్తుంది. షార్ప్ ఉండకూడదు కదా, కొంచెం స్మూత్గా ఉండాలి కాబట్టి స్మూత్గా కట్ చేసి అయితే చూపిస్తున్నాను నేను మీకు. కంప్లీట్గా నెక్ అయితే ఇలా వస్తుందండి. చూసారు కదా, ఇప్పుడు దీన్ని మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చెప్పాను కదండి బక్రం ముక్క లేదు అనేసి, నేను మళ్ళీ ఏంటంటే నెక్ని లైనింగ్ పీస్ అయితే కట్ చేసేసాను. ఇప్పుడు ఏంటంటే దానిపైన పెట్టి మళ్ళీ కటింగ్ అయితే చేసి అదే ముందు కుట్టేస్తున్నాను. కుట్టేసి కటింగ్ అయితే చేసి చూపిస్తాను మీకు. ఎలాగా నెక్కి ఫోల్డ్ చేసి కుట్టాలనేది మీకు బాగా తెలుస్తుందండి ఈ వీడియోలో. సేమ్ ఇది రౌండ్ ఎలాగుందో అంటే దాని మీద కొంచెం ఎక్కువ క్లాత్ ఉండాలండి, లేదంటే మళ్ళీ మనకి ఇబ్బంది అయిపోతుంది. చూసారు కదండి, నేను కంప్లీట్గా కుట్టేసిన తర్వాత కటింగ్ అయితే చేస్తాను చూడండి. చూసారు కదా, కొంచెం అంటే ఇది మనం కింద వైపు కాబట్టి అంటే ఇది ఫోల్డ్ అయిపోతుందండి. ఫ్రంట్ సైడ్కి మాత్రం కొంచెం ఎక్కువే ఉంచుకోవాలి. కటింగ్స్ అన్ని పెట్టి మడత పెట్టేస్తాం అనమాట. క్లాత్ మడత పెట్టేసే సైడ్ అయితే మనకి కరెక్ట్గా కటింగ్ అయితే చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి చూడండి నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నాను. ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా లేకపోతే నెక్కేనండి మెయిన్ దానికి కుర్తాకి లుక్ వచ్చేది. చూడండి ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి. కంప్లీట్ ఫోల్డ్ చేసిన తర్వాత చూడండి ఒకసారి మీకు ఎలాగొచ్చిందో కూడా చూపిస్తున్నాను. రేయాన్ క్లాత్ కదండి, నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది పట్టుకోవడానికి. రెండు పట్టుకొని కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తున్నట్టు లాగుతున్నాను నేను. అంటే స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా రావాలి కాబట్టి మనం ఆల్రెడీ స్టిచ్ చేస్తాం కాబట్టి పర్వాలేదు, దాన్ని పట్టుకొని గట్టిగా లాగితే సరిపోతుంది. చూసారు కదా నేను ఎలా అయితే చేస్తున్నానో మీరు కూడా అంటే మనకి స్మూత్గా ఉన్న క్లాత్కైనా సరే మనం స్టిచ్ చేయొచ్చండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఒక 1/2 ఇంచ్ అలా ఉంచుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. కటింగ్ చేసుకుని మడత పెట్టి అయితే కుట్టాలండి లోపల. నేను ఎలా అయితే కుడుతున్నానో మీరు కూడా అలాగే స్టిచ్ చేయండి. చూసారు కదా లోపల లైనింగ్కి దానికి ఎంత గ్యాప్ ఉంచానో నేను క్లాత్ అనేదాన్ని. క్లాత్ ఉంచి దాన్ని బట్టి నీట్గా కట్ చేసుకుని నీట్గా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఫోల్డ్ చేస్తూ చూపిస్తున్నాను మీకు. ఎందుకంటే ఇది నేను సెకండ్ టైం స్టిచ్ చేయడమేనండి. నేను ఏమైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో ఎంత అంటే నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాను. జెంట్స్వి ఏమీ అలవాటు ఉండదు కదండి, లేడీస్వి అయితే అలవాటు ఉంటాయి. కానీ అందుకనే మీకు నేను కొంచెం వివరంగా చెప్పాలి అనుకుంటున్నాను. ఇలా ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని మనం సింపుల్గానే రెక్టిఫై చేసుకోవచ్చండి. చూడండి నేను ఎలాగ చిన్నదైనా సరే ఎలా స్టిచ్ చేస్తున్నానో ఒక్క మడత అయితే పెట్టేసి మీరు కూడా అలా స్టిచ్ చేస్తే కనుక మీ హస్బెండ్కే కాదు మీ పిల్లలకైనా సరే జస్ట్ ఒక గిఫ్ట్, నేను ఇది ఒక గిఫ్ట్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే కష్టమైన చాలా ఇష్టంగా కుట్టానండి నేను. ఇదైతే కింద సైడ్ స్టిచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అటువైపు ఎలాగైతే స్టిచ్ చేసామో ఇటువైపు కూడా అలాగే స్టిచ్ చేయాలండి. కటింగ్ అది చేసుకుని నీట్గా. నేనేంటంటే ఇప్పుడు ఇంకా అలాగో పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా అని చెప్పేసి పైన ఒక కుట్టు అయితే వేసేస్తున్నాను. ఇంకా కంప్లీట్గా బాగుంటుంది. ఇంకా మనకి ఈ కింద క్లాత్ అనేది ఒక క్లారిటీ వస్తుంది అనేసి పైన ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఇంకా చూసారు కదా ఎలా స్టిచ్ చేస్తున్నాను. కింద క్లాత్ అయితే ఇంక వదిలేసానండి. దీన్ని మనం మడత పెట్టి మళ్ళీ కుట్టచ్చు అనేసి.
సేమ్ అదేనండి. మీరు మడత పెట్టి కుట్టేయగలను అనుకుంటే ఫస్ట్ కుట్టేయొచ్చు. నేనేంటంటే నాకు ఈజీగా ఉంటుంది, ఇంకా మడతలు పడే ఛాన్స్ ఉండదు అనేసి పైన అయితే స్టిచ్ అయితే వేసేసాను. సేమ్ నెక్ అనేది మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేసి సరిపోతుందో లేదన్నది ఒకసారి స్టిచ్ అయితే వేసేసుకుని, నెక్స్ట్ మనం లోపల పార్ట్ అయితే పెట్టుకున్నాం కదండి, దాన్ని పెట్టుకుని నెక్కి అయితే స్టిచ్ అనేది వేసేస్తున్నాను నేను. స్టిచ్ చేసిన తర్వాత ఈ చూడండి లైనింగ్ పార్ట్ ఏమో పైకి కనిపిస్తుంది కదా, విడిగా కనిపిస్తుంది కదా, అలాగే పెట్టుకోవాలండి. లోపల పార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం జస్ట్ అది లోపలికి రౌండ్ చేసేసి అదే తిప్పేసిన తర్వాత ఈ పై పార్ట్ అనేది స్టిచ్ చేసేస్తే మనకి నెక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఈ కుర్తాలో మెయిన్ ఈ నెక్ పార్టేనండి కొంచెం ట్రిక్కీగా అనిపిస్తుంది. నేనైతే సెకండ్ టైం కుట్టడం కదా, కొంచెం అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నదానికి ఎక్స్పీరియన్స్ లేని దానికి చాలా, అంటే బ్లౌజెస్ డ్రెస్సెస్ డిజైన్ చేసి స్టిచ్ చేసామంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఇది మనకి టచ్ లేని పార్ట్ అనమాట. జెంట్స్ది కొలతలు తీసుకొని కుట్టడం, అది నేను బర్త్డే గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను కాబట్టి చాలా పర్ఫెక్ట్గా రావాలి అనిపించింది. బట్ నేను అనుకున్నదైతే పర్ఫెక్ట్గానే వచ్చింది. మా వారికి అయితే బాగా నచ్చింది, బాగుంది. మీకు పిక్ పెడతాను చూడండి మీరే కావాలంటే. చూస్తున్నారు కదా, ఇప్పుడు లోపల దాన్ని పెట్టి ఎలా స్టిచ్ చేస్తున్నాను. ముడతలు రావడం కానీ ఏమీ లేదండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నెక్ అయితే. అంటే మనం సెకండ్ టైం స్టిచ్ చేయడం కదా, నాకు భయం వేసింది ఏమన్నా పాడు చేస్తానేమో, అస్సలు లేదు, చాలా బాగా వచ్చిందనమాట. ఇది చూడండి మీకు నెక్ చూపిస్తున్నాను క్లియర్గా. కంప్లీట్ అయిపోయిందండి నెక్ పార్ట్ అయితే. ఇప్పుడు ఏంటంటే మనం హ్యాండ్స్ అనేది అతుకుతున్నానండి నేను. హ్యాండ్స్ సేమ్ అది కొలత పెట్టుకుని ఆల్రెడీ మనం హ్యాండ్స్ కట్ చేస్తాం కాబట్టి సేమ్ అదే లేడీస్ టైలర్స్ ఎవరైనా చూస్తారు కదా అనేసి నేను మ్యాక్సిమం బ్లౌజ్ పీస్ అని చెప్తున్నాను. సేమ్ మనం హ్యాండ్స్ ఎలా అతుక్కుంటామో షోల్డర్స్ కూడా అలాగే అతుకేసుకోవాలి, స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసేసుకుని సేమ్ మళ్ళీ ఇవి కూడా పైన అనేది స్టిచ్ అయితే చేయాలండి. లోపల స్టిచ్చే ఉండకూడదు, పైన స్టిచ్ కూడా ఉండాలన్నమాట. చూసారు కదా నేను ఎలా అయితే స్టిచ్ చేశానో, ఈ స్టిచ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు పైకి అయితే తిప్పుకోవాలి. పైకి తిప్పుకొని నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగే స్టిచ్ చేయాలండి. దీనికి ఏంటంటే మనం లోపల కుట్టిన కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు పైనే ఓ కుట్టు వేసుకుని మళ్ళీ దాని పక్కనే ఓ కుట్టు అనేది వేసుకుంటే జస్ట్ ఒక 3 mm గ్యాప్ లేదా 4 mm గ్యాప్ ఇచ్చి స్టిచ్ చేస్తే మాత్రం ఏంటంటే రెడీమేడ్ ఎవరు బయట వాళ్ళు కుట్టినట్టే ఉంటుందండి. ఏదో మనం ప్రయోగాలు చేసినట్టు ఏమీ ఉండదు, చాలా నీట్గా ఉంటుంది. మీకు చూడండి చాలా అంటే చాలా నీట్గా వచ్చిందనమాట నేను కుట్టింది. ఫస్ట్ ఒక కుట్టు వేసేసాను కదండి, మళ్ళీ దాని పక్కన ఇంకొక కుట్టు అయితే వేస్తున్నాను అనమాట. చెప్తున్నాను కదా మీకైతే చాలా అంటే చాలా నీట్గా వస్తుంది అనమాట. మనం అలాగా స్టిచ్ చేస్తే ఒక ప్రొఫెషనల్ స్టిచ్ చేసినట్టు ఉంటుంది అనమాట. ఇక్కడ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ హ్యాండ్ సేమ్ ఎలాగైతే కట్ చేసామో అటువైపు కూడా సేమ్ అలాగేనండి. నేను ఇంక అందుకనే మీకు ఇంకా రెండోది చూపించట్లేదు. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ కంప్లీట్ అయిపోయిందండి. హ్యాండ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి అటువైపు కుట్టేశాను. ఇప్పుడు ఏంటంటే నేను మోడల్ పెడతాను అన్నాను కదా, ఇది ఏంటంటే నేను 4 inches వెడల్పు తీసుకున్నాను. మనం లెంత్ హ్యాండ్ లెంత్ ఎంత ఉన్నదన్నది అంత తీసుకోవాలి. చివరండి నేను చేసేది ఆ రెండు కలిపి కుట్టయితే వేసేస్తున్నాను. అదేనండి రెండు కలిపి కుట్టేసి అదే చెప్పాను కదా 3/4 హ్యాండ్స్ పెడుతున్నాను, కొంచెం ట్రెండీగా పెట్టాలనేసి. అంటే ఈయన మడత పెట్టేసి బటన్స్ వస్తాయి కదండి, అలాగా లుక్ ఇద్దాం అనిపించింది. అందుకని నేనైతే ఇలాగ ఇది కుట్టుతున్నాను. కుట్టేసి కొంచెం క్లాత్ ఎక్కువైతే కట్ చేస్తాను. నేను మళ్ళీ దీనికి కొలతలేమి కొలలేదు. మనకి హ్యాండ్ లెంత్ అదేనండి, ఇక్కడ రౌండ్ ఎంత ఉన్నది అన్నది కొలత అయితే కొలలేదు. ఆ రౌండ్ని బట్టి తీసుకొని కట్ చేసేసాను. జస్ట్ దానికైతే డబల్ కుట్ అనేది వేసేసాను. కుట్టేసేసి చూసారు కదా నేను ఎలా చేస్తున్నాను, అలా చేసి వీటిని అయితే పైన కింద కూడా కుట్టేసాను. మళ్ళీ కుట్టేయకపోతే మనకి ఇలాగా కిందకి ఫోల్డ్ అయిపోయినట్టు అయిపోతుందండి, అందుకని పైన కుట్టు కూడా వేసేస్తున్నాను అనమాట. చూసారు కదా ఇంకా పైన కుట్టు కూడా కంప్లీట్ అయిపోయింది. మీరు ఇప్పుడు ఏంటంటే మళ్ళీ నేను ఒక దీనికి బటన్స్ స్టిచ్ చేయడానికి పైన చెప్పాను కదా క్లాత్ ఫోల్డ్ చేసినట్టు ఉండాలని చెప్పేసి దానికి కూడా ఒక క్లాత్ అయితే తీసుకుని నేను మామూలుగా కుట్టు అయితే వేసేసానండి. నాకు మిగిలిన క్లాత్ని పెట్టుకుని కుట్టేసేసి దీనికి కరెక్ట్గా మిడిల్కి అయితే ఫోల్డ్ చేసి మిడిల్ దగ్గర అయితే లోపలికి ఒక కుట్టు పైన ఒక చిన్న స్టిచ్ వేస్తే సరిపోతుందండి. నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో అలాగా దీనిపైన నేను షో బటన్ అనేది కుట్టేసాను అనమాట. బాగా అనిపించింది షో బటన్ కుట్టేసిన తర్వాత.
చూసారు కదా, అంటే కుట్టు కూడా కనిపించకుండా కుడుతున్నాను అనమాట. సేమ్ ఇంకా అందులోనే కలిసిపోవాలి అని చెప్పేసి. మళ్ళీ కుట్లు కనిపించేస్తే చిరాగ్గా ఉంటుంది కదా. చూడండి నేను ఎలా కుట్టానో మీరు కూడా అలాగే కుడితే కనుక బాగుంటుంది. ఇది మన మామూలు మన డ్రెస్సెస్ కన్నా పెట్టుకోవచ్చు అనమాట. నేను ఆల్రెడీ నా దాంట్లో ఒక ఫ్రాక్ కూడా పెట్టి వీడియో అయితే పెట్టాను. చూసారు కదా, జస్ట్ చిన్న ఫోల్డ్ అయితే చేసేసి, అంటే వెడల్పు ఆ థిక్నెస్ అంతేనండి. వెడల్పు మనం పెంచుకోవడం తగ్గించుకోవడంలో ఉంటుంది, హైట్ అనేది కూడా పెంచుకోవడం తగ్గించుకోవడంలో ఉంటుందండి. ఇక్కడ కుట్టు కూడా కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఆ పై పార్ట్లోనే మనము కొంచెం నేను టాకాస్ అయితే ఇచ్చేస్తున్నాను కంప్లీట్గానే, మళ్ళీ ఓడకుండా ఉండాలని చెప్పేసి. నెక్స్ట్ ఏంటంటే దీనిపైన మనం షో బటన్ అనేది కుట్టేస్తే సరిపోతుందండి. చూసారు కదా, హ్యాండ్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే మనం పాకెట్ ఉంది కదండి, ఇంకా ఆ పాకెట్ అయితే స్టిచ్ చేస్తున్నాను. దీనికి ఏంటంటే ఫస్ట్ నేను ఫోల్డింగ్ అనేది రౌండ్గా స్టిచ్ చేసేస్తున్నాను. కుట్టు అయితే వేసానండి. చెప్పాను కదా నేను 7 ఇంచెస్ తీసుకోవాలని. 7 ఇంచెస్ దగ్గర పెట్టి మడత పెట్టి దాని మీద కూడా ఒక కుట్టు అయితే వేసేయాలండి. దాని మీద కుట్టు వేసేస్తే మనకి పాకెట్ పెట్టుకోవడానికి, మనీ పర్స్ పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. పాకెట్స్ లేకపోతే జెంట్స్ చాలా ఇబ్బంది పడతారు కదండి, అందుకనే నేను పాకెట్ కూడా పెట్టేశాను. నాకు ఈజీగా అయిపోతుంది అనడం కన్నా మా వారు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి అనిపించింది అనమాట. పాకెట్ కూడా పెట్టేశాను. అటువైపు ఇటువైపు స్టిచ్ అయితే వేసేయాలండి. ఇది కూడా కంప్లీట్ అయిపోయింది, వేసేసాను కుట్టు. ఇప్పుడు దీన్ని ఎలాగా ఫోల్డ్ చేయాలన్నది చెప్తాను, ఎలాగా స్టిచ్ చేయాలన్నది. ఇదిగోండి చూడండి, ఈ కింద మనం టక్స్ పెట్టాం కదండి కుర్తా కటింగ్స్కి అని చెప్పేసి, దాని దగ్గర అయితే మనం మడత పెట్టి అయితే కుట్టేసేస్తున్నాను. ఇంకా నేను మళ్ళీ నాకు పని ఈజీగా అయిపోతుందని చెప్పేసి కుట్టు అయితే వేసేసిన తర్వాత ఎక్కడైతే మనము పాకెట్ అనేది పెట్టుకోవాలో అక్కడ చిన్న మార్కింగ్ అయితే చేసుకోవాలండి. ఈ పాకెట్ అనేది మనకి కొంచెం బయటికి కనిపిస్తుంది, ఎందుకంటే కుర్తా కదా, అంటే కటింగ్స్ వస్తాయి కదా, కటింగ్స్ వల్ల కనిపిస్తుందండి. ఇక్కడ నేను కుట్టేసిన తర్వాత మడత పెట్టి అయితే కుట్టేసేస్తున్నానండి. కుట్టేసిన తర్వాత మనం పాకెట్ అతుక్కుంటే బాగుంటుంది, లేదంటే పీసుల కింద వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, ఇక్కడికైతే కటింగ్ అయిపోయేదే కట్ చేసి పెట్టేశాను. నెక్స్ట్ హ్యాండ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి కంప్లీట్గా కిందకైతే స్టిచ్ అయితే వేసేస్తున్నానండి. ఆల్రెడీ మనం పాకెట్ కావాలనుకున్న చోట నేను మడత పెట్టి కుట్టేశాను కదా మీకు కింద చూపించినట్టు. కుట్టేసిన తర్వాత ఇప్పుడు పాకెట్ చూసారు కదా, ఇక్కడ గ్యాప్ ఎలాగైతే ఇచ్చానో సేమ్ అదే గ్యాప్ని పట్టుకుని ఇక్కడైతే కుట్టయితే వేసేయాలండి. మనం ఎక్కడ ఎలా పెట్టుకుంటున్నామో అలా కుట్టయితే వేసేసామంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. కుట్టేసేసిన తర్వాత చూడండి నేను ఎలా కుడుతున్నానో అలాగా ఈ కుట్టు కంప్లీట్ అయిపోతే మనకి కరెక్ట్గా అయితే వచ్చేస్తుందండి. లోపల ఉన్న పార్ట్ కుట్టాలన్నమాట, రెండు కలిపి కుట్టకూడదు. లోపల ఉన్న పార్ట్ మీదే కుట్టు అయితే పడాలి. చూసారు కదా నేను ఎలా కుడుతున్నాను. ఇంకొన్ని నేను పట్టుకొని కుడుతున్నాను కదా, సేమ్ అలాగా స్టిచ్ అయితే వేసేసి మళ్ళీ పైన స్టిచ్ అనేది వేసేస్తే మనం పాకెట్ పెట్టినప్పుడు హ్యాండ్ పెట్టినప్పుడు కరెక్ట్గా ఇంకెక్కడ ఏమీ లేకుండా చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుందండి. చూడండి నెక్స్ట్ ఈ పైన అంతా స్టిచ్ చేయాలన్నమాట. చూసారు కదా, ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత పైన పెట్టుకుని అయితే మళ్ళీ కుట్టు అయితే వేయాలండి. సేమ్ దాని చుట్టూ రౌండ్ చుట్టూ కుట్టేసేస్తే మనకి పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. కింద సైడ్స్ కుడుతున్నానండి. ఒక సైడ్ అయిపోయింది కదా, సేమ్ దాని నెక్స్ట్ సైడ్ కూడా కుట్టేస్తున్నాను అనమాట. స్టిచ్ చేసేస్తున్నాను నేను. స్టిచ్ చేసిన తర్వాత కంప్లీట్గా చూడండి టక్స్ కూడా ఎలా పెట్టుకున్నానో నేను కటింగ్స్ దగ్గర క్లియర్గా కనిపించాలని చెప్పేసి. ఇక్కడికి టక్స్ కంప్లీట్ అయిపోయినాయి. అవి 2 మడతలు పెట్టి కుట్టయితే వేసేస్తున్నానండి. మనం ఇక్కడ చూడండి ఇది రౌండ్ కూడా అలా తీస్తున్నాను నేను. సైడ్ కుట్ అనేది కూడా అంటే కంప్లీట్గా మీకు చూపిస్తున్నానండి. ఒక సైడ్ అటు సైడ్ ఏంటంటే పాకెట్ వచ్చింది కదా, మీకు అంత క్లియర్గా తెలియదు అని చెప్పేసి నేను ఇటు సైడ్ అయితే చూపిస్తున్నాను అనమాట. మడత పెట్టేసుకుని ఎలా కుట్టాలనేసి.
నెక్స్ట్ ఆ కింద ఫోల్డింగ్స్ ఉన్నాయి కదండి, అవి కూడా మనం ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలన్నమాట. కుట్టేసుకుంటే ఇంకా కంప్లీట్ అయిపోతుంది ఈ కుర్తా అనేది. ఒక స్టిచ్ సరిపోతుందండి, మళ్ళీ పైన స్టిచ్ చేసి కింద అయితే స్టిచ్ చేయొద్దు. అదేంటంటే లేడీస్కి అయితేనే బాగుంటుంది, జెంట్స్కి అలా స్టిచ్ చేస్తే బాగోదు, సెట్ అవ్వదండి. అలా మాత్రం చేయొద్దు, అంటే డబుల్ స్టిచ్ చేసేస్తే బాగుంటుంది అనుకుంటారు కొంతమంది. జెంట్స్కి ఎలా ఉండాలి కుర్తా అలాగే ఉండాలండి, అలాగైతేనే బాగుంటుంది. చూసారు కదండి, కంప్లీట్ కుర్తా అయితే కంప్లీట్ అయిపోయింది. నేను దీనికి బటన్స్ కుట్టేసి మా వారికి అయితే బర్త్డే గిఫ్ట్ కింద అయితే ఇచ్చేసాను. ఎంత బాగుందో చూసారు కదా, పర్ఫెక్ట్గా వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.